హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు యానిమేటెడ్ కార్టూన్ వీడియోస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ChatGPT ప్లస్ Steve.ai అని ఒక AI వెబ్సైట్స్ యూజ్ చేసుకొని కార్టూన్ వీడియోస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక అడ్వెంచరస్ కార్టూన్ వీడియో అనేది క్రియేట్ చేద్దాం. సో దానికోసం ఆ స్టోరీ క్రియేట్ చేయడానికి మనకు ఫస్ట్ ఒక స్క్రిప్ట్ అనేది కావాలి. సో ఆ అడ్వెంచరస్ స్టోరీ స్క్రిప్ట్ కోసం మనం ChatGPTని అడగబోతున్నాం. సో మనం ChatGPT వెబ్సైట్ అనేది ఓపెన్ చేద్దాం. సో chat.openai.com అనేది వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం ప్రాంప్ట్స్ అనేది ఇవ్వాలన్నమాట. క్వశ్చన్ అనేది అడగండి. సో ఇక్కడ రైట్ ఏ షార్ట్ అడ్వెంచరస్ స్టోరీ అని టైప్ చేసి నేను సెండ్ చేస్తున్నాను. ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ చూసారంటే మనకు ఒక షార్ట్ స్టోరీ అనేది క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఈ స్టోరీ యూజ్ చేసుకొని మనం యానిమేటెడ్ కార్టూన్ వీడియో అనేది క్రియేట్ చేయాలి. సో ఈ యానిమేటెడ్ కార్టూన్ వీడియో క్రియేట్ చేయడానికి నేను ఒక వెబ్సైట్ అనేది సజెస్ట్ చేస్తాను. Steve.ai అనే ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ లో ఏంటంటే యానిమేటెడ్ కార్టూన్ వీడియోస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు బ్రౌజర్కి వెళ్ళి Steve.ai అని టైప్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ అవ్వచ్చు, ఫేస్బుక్ ద్వారా సైన్ అప్ అవ్వచ్చు. సో ఇక్కడ లేదంటే ఇక్కడ మీ యూజర్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి ఐగ్రీ అని క్లిక్ చేసి సైన్ అప్ అనేది అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. సో మీరు సైన్ అప్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఈ Steve.ai వెబ్సైట్ లో ఏంటంటే మీరు టెక్స్ట్ టు వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు, టెక్స్ట్ టు యానిమేషన్ వీడియో క్రియేట్ చేయొచ్చు, బ్లాక్ టు వీడియో, బ్లాక్ టు యానిమేషన్, ఆడియో టు వీడియో, ట్వీట్ టు వీడియో అండ్ పవర్ పాయింట్ టు వీడియో. సో ఇన్ని రకాలుగా మీరు వీడియోస్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. మీ యూట్యూబ్ కోసం కానీ, మీ బిజినెస్ కోసం కానీ, మీ ప్రెజెంటేషన్ కోసం కానీ. సో ఇప్పుడు ఏంటంటే మనం యానిమేటెడ్ కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేయబోతున్నాం. టెక్స్ట్ టు యానిమేషన్ ఫోల్డర్ కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ ని క్లిక్ చేసి స్టార్ట్ అని క్లిక్ చేయండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తారనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో మనం ఒక అడ్వెంచర్ స్టోరీ స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకున్నాం ChatGPT యూజ్ చేసుకొని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ అడ్వెంచర్ స్టోరీని కాపీ చేద్దాం. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ అనేది చేయండి. సో మీరు పేస్ట్ చేయగానే సో చూసారా దీని ఓన్ గానే సీన్స్ అనేది క్రియేట్ చేసుకుంది. ఈ షార్ట్ స్టోరీలో సీన్స్ అనేది కూడా క్రియేట్ చేసుకుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ మీరు సో ఈ సీన్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ వాట్ ఈస్ యువర్ వీడియో అబౌట్, ఇక్కడ అడ్వెంచర్ అని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ యానిమేటెడ్ వీడియో అని సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ ఆల్ అని సెలెక్ట్ చేసుకొని ఒక మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ కానీ, హైలైట్ కానీ ఇవి కూడా ఎనేబుల్ అని చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనం ఒక టెంప్లెట్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి వెళ్ళి సో ఇక్కడ చూసారా ఇన్ని టెంప్లెట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టెంప్లెట్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది ప్రాసెస్ అవుతుంది, జనరేట్ చేస్తుంది మన కోసం, మన స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని. సో ఇక్కడ చూసారా మనకి వీడియో అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో ఇక్కడ చూసారా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఇంకా యాడ్ చేయలేదు. జస్ట్ ఏంటంటే స్క్రిప్ట్ ని బట్టి ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇక్కడ దీంట్లో ఈ వీడియోని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ లేఅవుట్ ఉంది, లేఅవుట్ చేంజ్ చేయాలనుకుంటే కూడా మనం లేఅవుట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లేఅవుట్ అని క్లిక్ చేసి సో ఇక్కడ చూసారా ఇన్ని రకాల మనం లేఅవుట్ అనేది కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా పైన వస్తుంది, ఇలా కింద వస్తుంది. సో ఈ లేఅవుట్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమ్ కలర్స్ ఇలా ఇలా సో ఇలా కలర్ చేంజ్ చేసుకొని అప్లై అవ్వాలని క్లిక్ చేయండి. సో ఇప్పుడు అన్ని సీన్స్ కి కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ టైం అనేది కూడా మీరు ఇంక్రీజ్ అంటే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క సీన్ కి ఎన్ని సెకండ్స్ ఉండాలి, 10 సెకండ్సా, 20 సెకండ్సా. సో ఇక్కడ చూసారంటే మనకి సీన్స్ కనిపిస్తున్నాయిగా. ఇక్కడ ఒక్కొక్క సీన్ కూడా మీరు ఇలా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కలర్ చేంజ్ చేయాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒక సీన్ ఇప్పుడు ఈ సీన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ట్రాన్సిషన్ చేసుకోవచ్చు. ఒకలా ఇమేజ్ అనేది రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, బాటమా. సో ఇలా మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలంటే టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇలా. సో చూసారా ఇంకా టెక్స్ట్ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, అప్లై అని చేయొచ్చు. ఇప్పుడు ఈ సీన్స్ మీరు మీ ఓన్ గా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మీరు మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ మ్యూజిక్ యాడ్ చేయాలంటే మ్యూజిక్ మీద క్లిక్ చేసి యాడ్ మ్యూజిక్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చాలా రకాలుగా మ్యూజిక్ అనేది అవైలబుల్ లో ఉంటాయి. ఇక్కడ మీరు మ్యూజిక్ అనేది వినాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసి మీరు మ్యూజిక్ అనేది వినొచ్చు. లేదంటే మీరు ఒకవేళ అప్లోడ్ చేసుకుందాం అనుకుంటే అప్లోడ్ అని క్లిక్ చేసి ఇక్కడ చూస్ యువర్ ఫైల్ అని క్లిక్ చేసి మీ ఫోల్డర్స్ నుంచి అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారంటే మ్యూజిక్ అనేది అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మ్యూజిక్ అనేది యాడ్ చేశాను. మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత మనం వాయిస్ ఓవర్ కూడా యాడ్ చేయాలి. సో ఇక్కడ వాయిస్ ఓవర్ అని క్లిక్ చేసి రికార్డ్ వాయిస్ ఓవర్. ఒకవేళ మీ ఓన్ గా వాయిస్ అనేది రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేయొచ్చు. లేదంటే స్టీవ్ ఏ వాయిస్ కూడా మీరు యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని అసెంట్ కూడా సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీకు ఫీమేల్ వాయిస్ కావాలా, మేల్ వాయిస్ కావాలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫీమేల్ వాయిస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన ఫీమేల్ నేమ్ ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి ప్రివ్యూ చూడండి. Hello, I am Joanna from Steve. I'm one of the voices you can use to make. ఇప్పుడు జనరేట్ వాయిస్ అని క్లిక్ చేయండి.
సో మన స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని వాయిస్ ఓవర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో చూసారా ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేసిందో. సో ఒకవేళ మీరు ప్రివ్యూ చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ ప్రివ్యూ చూద్దాం. Once upon a time in a small village nestled in the lush green valleys of Enchantiland, lived a young and courageous girl named Emily. Emily was known for her boundless curiosity and adventurous spirit. సో చూసారా, ఇప్పుడు మనం సీన్స్ అన్ని ఎడిట్ అనేది చేసేసాం, వాయిస్ ఓవర్ కూడా యాడ్ చేసాం, మ్యూజిక్ కూడా యాడ్ చేసాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇవన్నీ మీరు ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ కనిపిస్తుందిగా, పబ్లిష్ అని క్లిక్ చేయండి. స్టోరీ అని వీడియో టైటిల్ ఇచ్చి 480, 780 ఇంకా హై క్వాలిటీలో కావాలంటే మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. సో ప్రస్తుతం HD సెలెక్ట్ చేసుకొని MP4 సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ వీడియో అనేది రెండర్ అవుతుంది. రెండర్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేయడానికి రెడీగా ఉంటుంది. Once upon a time in a small village nestled in the lush green valleys of Enchantiland, lived a young and courageous girl named Emily. Emily was known for her boundless curiosity and adventurous spirit. She had always dreamed of embarking on a grand journey. ఇలా మీరు యానిమేటెడ్ కార్టూన్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ChatGPT అండ్ Stri.ai వెబ్సైట్స్ యూజ్ చేసుకొని ఈజీగా తక్కువ టైంలో మీరు ఫాస్ట్గా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం.